మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మార్కెట్ పక్క రోడ్లో ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సిలిండర్ పేలుడు తాకిడికి పక్కనున్నటువంటి ఇల్లు కూడా ధ్వంసమైనట్టు తెలుస్తుంది. సంఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు క్షతగాతులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. అయితే అక్కడ అసలు ఏం జరిగిందో ఆ వివరాలు అందించడానికి మా ప్రతినిధి లిఖిత సిద్ధంగా ఉన్నారు. లిఖిత, ఏంటి అప్డేట్? ఒకరు మృతి చెందినట్టు తెలుస్తోంది, ఇల్లు ధ్వంసం అయినట్టు తెలుస్తుంది, కొంతమంది క్షతగాతులను ఇప్పటికే హాస్పిటల్కి తరలించామని చెప్తున్నారు. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది? రైట్, థ్యాంక్ యూ చంద్రు. ఇప్పటికే మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఇంట్లోనైతే అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్లయితే తెలుస్తుంది. అయితే గ్యాస్ సిలిండర్ పైపు లీక్ అవ్వడం తోటి అక్కడ అగ్ని ప్రమాదం అనేది జరిగింది. అంతేకాకుండా ఆ ఇంట్లో ముగ్గురు ఉన్నారు. సో వారికి కూడా కొంతవరకు గాయాలైనాయి. ఆ ఇంటి ముందు ఒక పూల షాపు, దాని పక్కనే ఒక సెల్ రిపేరింగ్ షాప్ అనేది అయితే ఒకటి ఉంది. సో మొబైల్ రిపేరింగ్ షాప్ నుండి అలాగే ఈ పూల కొట్టు అతను కూడా బయటకి రావడం, వాళ్ళు షాప్ క్లోజ్ చేసి బయటికి వస్తున్న సమయంలోనైతే ఈ పేలుడు సంభవించింది. ఆ సమయంలో ఆ పేలుడు ధాటికైతే ఆ షాప్ రిపేరింగ్ అతను ఎవరైతే ఉన్నారో అతను మరణించినట్లుగానైతే తెలుస్తోంది. అంతేకాకుండా ఈ ఘటనలో దాదాపు ముగ్గురికి కూడా ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి గాయాలయ్యాయి. అదే సమయంలో ఓ లారీ అటువైపుగా వెళ్తుండగా ఈ ఘటన జరగడంతో ఆ సమయంలో ఈ పేలుడు దాటికి కొన్ని వస్తువులు వచ్చి ఆ లారీ వెళ్తున్న లారీకి తగలడంతో లారీలో ఉన్న వాళ్ళకి కూడా కొంతవరకు గాయాలైనట్టుగా తెలుస్తుంది. కానీ మొత్తం మీద ఈ యొక్క ఘటనలో అయితే ఒకరు మృతి చెందారు, దాదాపు ముగ్గురికి తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తోంది. పూర్తి స్థాయిలో 5గురు అయితే ఈ ఘటనలో ఇబ్బంది పడ్డ పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే చావు ఏ క్షణాన ఎవరికి ఎలా వస్తుందో తెలియదు అనడానికి ఇది మరొక నిదర్శనం అని చెప్పుకోవచ్చు చంద్రు. ఎందుకంటే ఏదైతే పేలుడు ప్రమాదం జరిగిందో ఆ ఇంట్లో వాళ్లకు కేవలం గాయాలతో బయటపడిన పరిస్థితి ఉంది. కానీ ఎవరైతే రోడ్డు పైన నడుచుకుంటూ వెళ్తున్నాడో ఆ వ్యక్తికి మాత్రం గాయాలు అవ్వడంతో అతను మరణించిన పరిస్థితి అయితే ఆన్ ద స్పాట్ అతను చనిపోవడం అయితే జరిగింది. సో దీంతో కొంతవరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే క్షతగాత్రులందరినీ కూడా హాస్పిటల్ కి తరలించడం, అసలు గ్యాస్ ఏ విధంగా లీక్ అయింది, దానికి గల కారణాలు ఏంటి అనే విషయం పైన కూడా కొంతవరకు వారు ఆరా తీస్తున్నట్లుగా అనేది తెలుస్తుంది. రైట్ లిఖిత, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.